కానీ వీళ్ళు మాత్రం వేదాల్లో కూడా వేసి దేవుడు పుస్తకాలు రాశారు కొంతమంది దరిద్రులు. వీళ్ళు చెప్తున్న ఈ విషయాలపై చర్చకు రమ్మంటే రారు, మీ వాదన ఏంటో నాకు ముందుగా రాసి పంపించండి అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అకస్మాత్తుగా మీరు వేదికపై తెలియని విషయాలు అడుగుతారేమో అని వీరి భయం. నువ్వు పుస్తకాలు రాసావు కదా, నీ పుస్తకం మీద చర్చిద్దాం రమ్మంటే నేను అటు రాను, నా పుస్తకాన్ని మీరు ఎట్లా ఖండిస్తారో మీ వాదన ఏంటో నాకు రాసి పంపించండి అంటాడు. ఎందుకు? సడన్గా డిబేట్లోకి వచ్చిన తర్వాత ఏదైనా తెలియని విషయాలు అడిగితే అట్లా ఎట్లాగా ఆలోచించుకోవాలి కదా, మళ్ళీ అక్కడ భయపడతారు. అందుకని ముందే మీరు ఏం మాట్లాడతారో నాకు రాసి పంపించండి అంటారనమాట. పోనీ మేము రాసిన పుస్తకంపై చర్చకు రండి, మీ వాదన అంటే మాకు ముందుగా రాసి పంపనక్కర్లేదు, వచ్చి ఏం మాట్లాడతారో మాట్లాడండి అని ఆహ్వానించినా ఉలుకోలేదు పలుకోలేదు. సరే మీ పుస్తకం మీద మా వాదన అంటే రాసి పంపించండి అంటున్నారు, పోనీ అది అవసరం లేదు, మా పుస్తకం మీద వాదనకు రండి, మీ వాదన అంటే మాకు రాసి పంపించాల్సిన అవసరం లేదు, ముందుగానే వచ్చి స్టేజ్ మీదే మాట్లాడండి, ఏం మాట్లాడతారో అని మనం ఆహ్వానిస్తున్నా కూడా దానికి స్పందన లేదు.